కర్నూలు జిల్లాలో ఎమ్మెల్యే విరూపాక్షిపై ఆరోపణల వివాదం కొనసాగుతోంది. ఎమ్మెల్యే చేతిలో దెబ్బతిన్నారని ఆరోపిస్తున్న గొల్లా శేఖర్ కుటుంబాన్ని టీడీపీ యాదవ సంఘం నేతలు పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బీసీ ఎమ్మెల్యే అయ్యుండి బీసీలపైనే దాడులు చేస్తారా అంటూ యాదవ సంఘం నేతలు ప్రశ్నించారు. మహిళపై దాడి ఆరోపణలు సిగ్గుచేటని మండిపడ్డారు. యాదవుల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. యువ నాయకుడు నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ఈరోజు సంఘాల గ్రామానికి రావడం జరిగింది. కర్నూలు జిల్లా మరి ఆలూరు నియోజకమైనటువంటి సంఘాల గ్రామంలో మరి నేమకల్ల గ్రామంలో గత 2 రోజుల క్రితం అతి దారుణంగా స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అయినటువంటి విరూపాక్షి గారి ఆధ్వర్యంలో అనేకమైన దుర్మార్గాలు చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. యాదవుల పైన దాడులు చేసే అంత ఇది నీకు ఏ విధంగా వచ్చిందని కూడా ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. ఇంకా చూస్తే ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తే యాదవుల్ని మట్టుబెట్టి నడి రోడ్డు పైన గొంతు కోసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. ఈరోజు ఇక్కడికి వచ్చి చూసినాక ఆ ఇల్లు చూస్తే ఎవరికైనా మీరందరూ కూడా చూశారు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా ఏ విధంగా వాళ్ళు ఉన్నారో ఆ ఇంట్లో. అలాంటి ఇంట్లో ప్రవేశించి నువ్వు చేసిన ఈ దౌర్జన్య కాండకు ఇలాంటి వ్యక్తుల్ని వెంటనే కూడా వాళ్ళ యొక్క ఎమ్మెల్యే పదవుల నుంచి తప్పించే విధంగా చట్టాలను కూడా రూపకల్పన చేయాల్సిన అవసరం ఉంది.